'రచ్చ' సినిమాతో ఒక స్టార్ హీరోని హ్యాండిల్ చేయగలనని, ఒక కమర్షియల్ విజయాన్ని అందించగలనని నిరూపించుకున్నాడు సంపత్ నంది. ఆ వెంటనే పవన్ కళ్యాణ్‌తో పనిచేసే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. పవన్‌తో ఛాన్స్ మిస్ అయినా రవితేజ, గోపీచంద్‌లతో సినిమాలు తీసి బిజీగానే ఉన్నాడు సంపత్ నంది. అయితే చరణ్ తర్వాత పెరగాల్సిన తన గ్రాఫ్ తగ్గింది. స్టార్ హీరోలతో కాకుండా ఫేడ్ అవుట్ అయిన మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు తీశాడు. తనని ఇప్పుడు స్టార్లు గుర్తించాలంటే గౌతమ్ నందా ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వాలి. 'రచ్చ' తర్వాత కూడా సంపత్‌తో చరణ్ టచ్‌లోనే ఉన్నారు. కానీ ఆఫర్ మాత్రం ఇవ్వడం లేదు. అతని కోసమే ఒక కథ రాస్తున్న సంపత్ నంది త్వరలోనే చరణ్ నుంచి పిలుపు వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. చరణ్‌కి ఇప్పుడు ఉన్న కమిట్మెంట్స్ మధ్య సంపత్‌ని పిలిపించడం జరిగేటట్టు కనిపించడం లేదు. కానీ అదే గౌతమ్ నందా పెద్ద హిట్ అయితే ఆటోమేటిక్‌గా చరణ్‌కి సంపత్ గుర్తొస్తాడు. చరణ్ దృష్టిని తన వైపు తిప్పుకోవడానికైనా ఈ చిత్రం ఘన విజయం సాధించాలని సంపత్ ఆశిస్తున్నాడు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.